చూడండి, ఇది వంట్లమామిడి పంచాయతీలోని గ్రామము, ఈ 12 మైలు గ్రామము. ఇక్కడ వంట్లమామిడి పంచాయతీలోని చాలా నీటి సమస్య చాలా ఉందండి. మరి ఈ సమస్యలు మరి సంబంధిత అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి. కాకపోతే ఇక్కడ జలజీవన్ మిషన్ ద్వారా 2025-26కి మరి చాలా బిల్లులు మార్చడం జరిగింది, లక్షల వ్యవధిలోని. ఇలాగా ఈ జలజీవన్ మిషను ఇక్కడ 12 మైలు రాయి అని ఇక్కడ ఒక 12 మైలు జంక్షన్ ఒక విలేజ్ ఉంది. అక్కడ 20 ట్యాపులు బిగించామనేసి లెక్కకి చూపిస్తున్నారే తప్ప ఇది ఒకటి లెక్కకి చూపిస్తున్నారు. కానీ అక్కడ ట్యాప్ మాత్రం ట్యాంకు నిర్మాణం చేపట్టారు. కానీ కనీసం నీరు అక్కడ రాలేని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే గ్రామస్తులు 12 మైల గ్రామస్తులు ప్రత్యేకంగా చూడండి, ఓటర్ నీరు పైనుండి వచ్చే ఓటర్ నీరుని శ్రమదానం కింద ఇది ఒకటి పైప్ వేసుకొని వాళ్ళు నిర్మాణం చేపట్టి ఈ బురద నీరు మాత్రమే ప్రజెంట్ ఇప్పటి వరకు తాగుతున్నారు. మరి జలజీవన్ మిషన్ ద్వారా మరి లక్షల వ్యవధిలోని బిల్లులు మార్చడం జరిగింది, అది స్వాహా అయిపోయింది. అలాగే మరి ఇదే విధంగా పక్క గ్రామంలోని ఇసుకల గొంతు అనేసి అక్కడ కూడా 14 ట్యాబ్లు 14 కరెక్ట్గా లెక్క చూపించారు, అది సరిపోయింది. కానీ ఇదే విధంగా మరి పక్కన మలగపొలం గ్రామంలోని చూడండి, మలగపొలం గ్రామంలోని చూడండి 72 ట్యాపులు బిగించినట్టు, అంటే వాటర్ జలజీవన్ మిషన్ ద్వారా ఇచ్చినట్టు చూపిస్తున్నారు. కానీ ఒక్కటి కూడా అక్కడ ట్యాప్ వేయలేదు, పైపులు కూడా నిర్మాణం చేపట్టలేదు. గత 10 సంవత్సరాల నుండి అక్కడ పాతదే ఉంది, ఆ పాత కనెక్షన్ని వీళ్ళు లెక్కలు చూపించిస్తున్నారు. కానీ మరి దానికి మరి లక్షల కొలది మరి ఎలాగా మరి అక్కడ మార్చారో అర్థం కాని విషయం. మరి ఈ అక్కడ గ్రామస్తులకి తెలియటం లేదు. జలజీవన్ మిషన్లో ట్యాప్ వేసినట్టు ఇప్పుడు చెప్పుకొచ్చారు, వాళ్ళు ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. అదే పక్క గ్రామంలో పూలబంద, అక్కడ కూడాను 32 ట్యాపులు వేసాము. అది కూడాను మాకే అసలు జలజీవన్ మిషన్ ద్వారా ఎటువంటి ట్యాపులు వేయలేదనేసి ఆ గ్రామస్తులు చెప్పుకొచ్చారు. అంటే ఈ డబ్బులంతా ఏ విధంగా మరి డ్రా చేశారు? దయచేసి పంచాయతీలోని ఉన్న మరి సంబంధిత సెక్రటరీ వాళ్ళు ఇలాంటి విషయాలపై తక్షణమే ఎంక్వైరీ జరిపించాలి. మరియు సంబంధిత సచివాలయం ఇంజనీర్ ఎస్టేట్ వారు వెంటనే ఈ ఎంక్వైరీ చేసి నివేదిక ప్రభుత్వానికి సంబంధిత పంచాయతీరాజ్ అధికారుల వాళ్ళకి తెలియజేస్తూ మాకు ఒక కాపీ, అది ఎవరు మార్చారు, ఎందువల్ల అది అయింది అని తప్పనిసరిగా మాకు తెలియజేయాలి. చూడండి, ఈ వాటర్ ఇలాగ 12 మైళ్ళు ఇప్పటికీ ఇదే కాంట్రాక్టర్ జలజీవన్ మిషన్ ద్వారా 12 మైళ్ళ గ్రామస్తులకి పని చేయించుకొని డబ్బులు కూడా 15,000 రూపాయలు ఇప్పటికీ ₹1 కూడా ఇవ్వలేదు. శ్రమదానం కింద చేశారు అని చెప్పారు. ఏది జలజీవన్ మిషన్ పని చేయించుకొని 15,000 రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదు ఆ కాంట్రాక్టర్. ఆ గ్రామస్తులు కూడా చెప్పుకొస్తున్నారు. దయచేసి ఇలాంటి విషయాలు మరి వంట్లమామిడి పంచాయతీలో ఇంకా ఉంది. అలాగే మరి పక్క గ్రామం వంట్లమామిడి హెడ్ క్వార్టర్లో కూడాను 23 లక్షలు మరి డ్రా చేయడం జరిగింది. ఇప్పటికీ సంబంధిత మరి అధికారులు దానికి మరి ఎటువంటి పట్టించుకోలేదు. తక్షణమే ఈ జలజీవన్ మిషన్ మరి ఈ డబ్బులంతా ఎవరి ద్వారా ఎవరి అకౌంట్లో ఎవరికి వెళ్ళింది, ఎవరు మార్చారన్నది తక్షణమే సంబంధిత అధికారులు ఎంక్వైరీ జరపాలి. మరి ఈరోజు అనగా మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం అన్నప్పుడు అందరికీ నీరు సౌకర్యం కావాలి. కానీ ఈరోజు మరి ఈ విధంగా ఊట నీరు తాగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈరోజు ప్రపంచ జల దినోత్సవం అనేప్పుడు మరి అందరికీ నీటి సౌకర్యం కల్పించాలి సంబంధిత అధికారులు. తక్షణమే ఇలాంటి విషయాలపై పంచాయతీ అధికారులు తక్షణమే అందరికీ న్యాయం జరిగేటట్లు మంచినీటి సౌకర్యం అందరికీ ఇంటింటి కొలాయిలని చెప్పారు. కానీ ఇంటింటి కొలాయిలు లేదు. అందరికీ జలజీవన్ మిషన్ పేరుతోని బిల్లులు మార్చడం జరిగింది. తక్షణమే ఎవరైతే మార్చారో వారిపై చర్యలు చేపట్టాలి. మరి ఈ విధంగా సమస్యలు చాలా వంట్లమామిళ్ళు ఉన్నాయి, కానీ లెక్కకు మాత్రం చూపిస్తున్నారు. కానీ మరి ఎటువంటి మరి తప్పుడు లెక్కలు చూపించి ఈ విధంగా మరి గ్రామస్తులకి మేము వేసామనేసి నిదర్శనంగా చెప్తున్నారు. కానీ అది ఎంక్వైరీ రూపంగా తీస్తే ట్యాపులు మాత్రం ఏ గ్రామంలో కూడా లేదు.
మరి ఈ విధంగా సమస్యలపై మీ ముందుకు నా పేరు జనపరెడ్డి అప్పారావు మీ ముందుకు వస్తున్నాను. మరి ఈ విధంగా తప్పు చేసిన అధికారులను తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నాను.